ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మరి వెండి గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా ఎన్విడియా కంపెనీని క్రాస్ చేసుకుంటూ బిగ్గెస్ట్ అసెట్గా వరల్డ్ వైడ్లోనే సిల్వర్ ముందుకెళ్తుంది గోల్డ్ని కంపేర్ చేసుకుంటే. మరి ఎలా అంటారు, ఎందుకు అంటారు అది? వరల్డ్లో ఇప్పటికీ గోల్డ్ నెంబర్ 1 అండి. అంత దాన్ని బీట్ చేసే అసెట్ రాకపోవచ్చు. అంటే 30 ట్రిలియన్ అది గోల్డ్ వర్క్ అనమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ మనం చూసుకుంటే 30 ట్రిలియన్లో ఉంది నెంబర్ 1 అసెట్ క్లాస్ వరల్డ్ వైడ్గా. నెక్స్ట్ ఎన్విడియా అండ్ 4.6 ట్రిలియన్ ఈరోజు. అండ్ థర్డ్ సిల్వర్ ఉంది 4.3 ట్రిలియన్ అనమాట. అయితే నిన్నటి నుంచి సిల్వర్ డ్రాప్ అవటం మీనైంది. నిన్న పడిపోయింది సిల్వర్, మళ్ళీ ఈ రోజు పడిపోయింది. 2 డేస్ డ్రాప్ అవటం వల్ల మళ్ళీ వెనుకొచ్చింది అనమాట ఇది. అండ్ మీకు ఐడియా రావచ్చు ఇక అసలు గోల్డ్కి ఎలా లెక్కేస్తారు అని. కంపెనీ అనుకోండి, ఒక షేరు ఇంటూ అండ్ లైవ్ మార్కెట్ ప్రైస్ మనం లెక్కేసామనుకోండి, అప్పుడు నీకు షేర్ వాల్యూ నీకు అర్థమవుతుంది. కంపెనీలోని మొత్తం స్టాక్స్ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్ లెక్కేసామనుకోండి, ఈ కాలేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. కాబట్టి కంపెనీ వాల్యూషన్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అట్లా రిలయన్స్ ఎంత వాల్యూషన్ ఎంత, ఐటీసీ వాల్యూషన్ ఎంత క్లియర్గా అర్థమైంది. మరి గోల్డ్ సిల్వర్కి ఎలా మెజర్ చేస్తారు అంటే, యాక్చువల్గా వీటిని ట్రాక్ చేయడం కోసం ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉంటుంది అనమాట. అలాగే సిల్వర్ కూడా ఒక బాడీ ఉంటుంది, వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా గోల్డ్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే అండ్ భూమిలో ఉంచి ఇప్పటి వరకు మైనింగ్ ద్వారా అండ్ ఆల్మోస్ట్ 2.5 lakhs టన్నులు బయట తీశారు. 2.5 lakh టన్స్ భూమిలో ఉంచి బయటికి. సిల్వర్ అయితే 15 లక్షల టన్నులు బయట తీశారు. ఆల్మోస్ట్ 17 లక్షల టన్నులు తీశారు. కాకపోతే సిల్వర్ రీసైక్లింగ్ చేయలేము, మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ డేటా ప్రకారం చూసుకుంటే దీని వాల్యూషన్ అనమాట. ఇప్పుడు వరకు సిల్వర్ ఎంత తీశారని దాన్ని బట్టేసి ఇప్పుడు సిల్వర్ థర్డ్ నడుస్తుంది, నిన్న ఈరోజు పడుతుంది. అంటే 4th వన్లోనేమో ఆల్ఫాబెట్ ఉంది, గూగుల్ పేరెంట్ కంపెనీ. తర్వాత యాపిల్ అనమాట 3.8 తోటి. మొత్తం మీద టెక్నాలజీ రాజ్యం వెళ్తుంది ఇంకా దీనివల్ల కూడా. అండ్ బిట్ కాయిన్ బాగా ఈ సంవత్సరం డౌన్ అయింది కదా, అది టాప్ 10లో బాటంలో ఉందన్నమాట బిట్ కాయిన్. సో ప్రపంచానికి టాప్ మోస్ట్ అసెట్స్ అంటే ఈ సంవత్సరం గోల్డ్, తర్వాత ఎన్విడియా ఈ పాయింట్ ఆఫ్ టైంలో, సిల్వరు, తర్వాత గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ బిట్ కాయిన్. ఇవి టాప్ మోస్ట్ అసెట్స్ అనమాట ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఈ నెంబరింగ్ రేస్ అటు ఇటు మారుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రైస్ లాస్ట్ 2 days నుంచి కరెక్షన్ గురవుతున్నాయి. బట్ గోల్డ్ ఎంత కరెక్షన్ గురైనా అది వరల్డ్ నెంబర్ 1 అవుతుంది, దాని ప్లేస్కి మార్పేం రాదు. కానీ బట్ సిల్వర్ మాత్రం ఎన్విడియా పైకి, ఎన్విడియా కిందకి, నెక్స్ట్ గూగుల్ కిందకి, ఆల్ఫాబెట్ కిందకి ఇట్లా పోతూ ఉంటుంది అనమాట. మొత్తానికి గోల్డ్ సిల్వర్ ప్రైస్లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు కూడా అంటే సాఫ్ట్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే సిల్వర్ ఎంత ఫాస్ట్గా రైజ్ అయిందో అంత ఫాస్ట్గానే పడిపోతుంది. పడిపోవటం అంటే ఏముండదు కానీ బట్ టైం కరెక్షన్ జరగచ్చు, టైం కరెక్షన్ జరుగుతుంది డెఫినెట్గా. అందుకని నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు కూడా మార్కెట్ సైడ్ వేలు ఉండే ఛాన్స్ ఉంది. అంటే 1 way రూట్లో పరిగెత్తాల్సిన అవసరం నట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి సాఫ్ట్గా ఉండి స్లోగా పాజిటివ్ బ్యాస్ మీద పోయే ఛాన్స్ ఉంది. అంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే సిల్వర్ 3 lakhs వరకు వెళ్ళిపోద్ది, 4-5 lakhs వరకు వెళ్ళిపోద్ది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు 20,000 డిఫరెన్షియేషన్ కనబడుతుంది మనకి, నిన్నటికి ఈ రోజుకి చూసుకుని తగ్గిపోయింది కదా సార్. మరి వెళ్తుంది అంటారా? నేను కూడా ఇప్పుడు లైవ్ మార్కెట్లో మన ఫీచర్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, అండ్ 2.3 ఏదో ఉంది, డెఫినెట్గా అది 2 lakh వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని బాటంకి సిల్వర్ మనం 2 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడికి వచ్చి అక్కడ కొంతకాలం స్టే అయితేనే మళ్ళీ కొత్త ప్లేయర్స్ వస్తారు. ఈ రేటు మీద కొత్త వాళ్ళు వచ్చి కొనే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. అది రెండోది, వరల్డ్ వైడ్గా అన్ని అసెట్స్ క్లాసులు కరెక్షన్ అవుతున్నాయి లాస్ట్ 2-3 days నుంచి. కాబట్టి మెటల్స్ అన్ని కరెక్షన్, ఇదే కాదు, ఈవెన్ రాగి కావచ్చు, కాపర్ కావచ్చు, అన్ని మెటల్స్ అన్ని కరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి మనం ఆ మూమెంట్ మిస్ అయింది, పోయే ఛాన్స్ లేదు. అంటే వెండి కొంచెం పడిపోవడానికి రీజన్ కూడా, ఇప్పుడు మామూలుగా మనం సిల్వర్ని ఆటోమొబైల్స్లో వేరే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాని ప్లేస్లో వేరే వాటిని కూడా, వేరే మెటల్స్ కూడా యూజ్ చేస్తాం. అంత ఈజీగా ఏం రాదు కానీ సిల్వర్. బట్ వరల్డ్ వైడ్గా ఏంటంటే రిస్ట్రిక్షన్స్ నడుస్తున్నాయి. చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ తగ్గిస్తున్నారు, బయటకు పంపించడం, అట్లా వరకు వాళ్ళు తగ్గటం. ఆ న్యూస్ తోటి ఇది కొంచెం ఎక్కువ పెరిగింది. బట్ కరెక్షన్స్ అవుతున్నాయి వరల్డ్ వైడ్, కాబట్టి ఇప్పుడు అంతా రాకపోవచ్చు. మొత్తానికి స్పెక్యులేషన్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే, ఫిజికల్గా ఒక కేజీ గోల్డ్ ఉందనుకోండి, కేజీ సిల్వర్ ఉందనుకోండి, 300 times బెట్ కత్తున్నారు అది పెరిగిద్దని పెరగదాన్ని, వయా విత్ ఈటీఎఫ్ ద్వారా, ఫ్యూచర్స్ ద్వారా, ఆప్షన్స్ ద్వారా. ఇట్లా పేపర్ అసెట్స్ మీద బెట్ కసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనమాట. ఇక దాంతో టూ మచ్ వాలటిలిటీ అవుతుంది. అదేంటి మార్నింగ్ ఓపెన్ కాగానే +2 or 3 అవుతుంది సిల్వర్ అయితే రోజు. ఈరోజు కూడా అదే టైంలో ఈరోజు అయితే సిల్వర్ ఈటీఎఫ్స్ -5. అంటే సిల్వర్ ఫీచర్స్ అయితే ఇప్పుడు లైవ్లో -3 నడుస్తుంది, అండ్ గోల్డ్ అయితే -1 నడుస్తుంది. అందుకని మూమెంట్ మిస్ అవుతుంది, పాజిటివ్ మూమెంట్. కపుల్ ఆఫ్ డేస్ వరకు కూడా మనం ప్రైస్ సాఫ్ట్గా ఉంటేనే అనుకోవచ్చు.
వెనిజులా ఎఫెక్ట్ కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పైన పడింది అంటారు సార్ వెనిజులా ఎఫెక్ట్. నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ అండి, చాలా చిన్న కంట్రీ అండ్ మనకి ఎంత దూరం కూడా ఉండదు వరల్డ్ వైడ్గా. అండ్ వెనిజులా దగ్గర మైనీస్ కూడా పెద్దగా ఏం లేవు, గోల్డ్ సిల్వర్ కానీ. వాళ్ళ దగ్గర ఉంది గోల్డ్ 100 టన్స్ ఏదో ఉంటుంది, ఆల్రెడీ స్విట్జర్లాండ్లో ఉన్నట్టుంది. సో వాళ్ళ దగ్గర అంత పెద్దగా ఏం లేదు. బట్ ఆయిల్ వెరీ పాపులర్ అది. బట్ గుర్తుపెట్టుకోండి, అది వెనిజులాలో డ్రగ్స్ కార్టల్స్ ఎక్కువ, స్మగ్లింగ్స్ ఎక్కువ, మాఫియా ఎక్కువ, అండ్ గురిల్లా టైప్ వార్లు జరిగేది కూడా ఎక్కువ, పొలిటికల్ అన్సర్టనిటీ ఎక్కువ. అక్కడ నుంచి బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదు. పైగా అక్కడున్న ఈ మైనింగ్ కానీ లేకపోతే ఆయిల్ బయట తీసేవన్నీ కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీ, చాలా 20 years బ్యాక్ అవన్నీ కూడా. ఈవెన్ అమెరికా వాళ్ళు వాటి మీద కన్నేసినా సరే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి 10 years పట్టిద్ది. ఆ తర్వాత బయట తీయాలి. తీసిన అది హెవీ క్రూడ్ ఆయిల్. అది హెవీ క్రూడ్ ఆయిల్ ఫిల్టర్ చేయాలనుకున్న రిఫైనరీస్కి చాలా కాస్ట్లీ అవుతుంది. కాబట్టి మనకు అంత సూట్ అవ్వదు. బట్ అమెరికా సూట్ అవుతుంది. అమెరికాలో మెజారిటీ ఇంత రిఫైనరీస్ మొత్తం లేదు, హెవీ క్రూడ్కి సంబంధించే ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళు సూట్ అవ్వచ్చు. అందుకని అమెరికాకి ఒక డంప్ యార్డ్ దొరికినట్టు అనమాట. అది దొరికింది కాబట్టి ఇప్పటికే వరల్డ్ వైడ్గా క్రూడ్ $68 ఏమో నడుస్తుంది. ఇంకా తగ్గే ఛాన్సే ఎక్కువ ఉంది. అందుకని అమెరికా వాళ్ళు వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకోవటం ప్రపంచం మంచిదే. మరి ఈ ఇంపాక్ట్స్ మన భారత్లో పెట్రోల్ డీజిల్ పైన కూడా ఏమైనా పడవచ్చు అంటారు, పెరుగుతాయి అంటారా ప్రైసెస్ ఏమైనా? లేదు, మనం వెనిజులా తెచ్చుకునేది 3 to 4% ఉంటుంది. ఎక్కువ వీళ్ళు తెచ్చుకుంటారు, చైనా వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ఒక టోటల్ వెనిజులా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న 65% వరకు కూడా ఒక చైనా వాళ్ళే తెచ్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. అందుకని కాకపోతే చైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ స్టిల్ వరల్డ్ వైడ్గా 1 year 2 years లోలో ఉన్నాయి క్రూడ్ ఆయిల్స్ మొత్తం కూడా. $60 per barrel దగ్గర. ఈ రేట్ దగ్గర ఎక్కడి నుంచో కొనుక్కోవచ్చు చైనా వాళ్ళు. కాబట్టి వెనిజులా ఎపిసోడ్లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇట్స్ నెగ్లిజిబుల్ ఇన్ఫ్లుయెన్స్. కాకపోతే ఈ ట్రంప్ నుంచి ఏదైనా ఉండొచ్చు డిస్కంఫర్ట్. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి గెలుగుతూ ఉంటాడు. ఇప్పుడు వెనిజులా అయిపోయే లోపలనే మళ్ళీ కొలంబియా మీద దాడి చేస్తూ అంటున్నాడు. గ్రీన్ ల్యాండ్స్ కొందాము అమ్మకానికి వస్తే, లేదు అంటే నేను సైనిక పరంగా కూడా ఆక్యుపై చేస్తూ ఉంటున్నాడు. ఆ విషయం ఓపెన్గానే చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికాకి డామినెంట్ ఎక్కువ మిలిటరీ పరంగా, ఫినాన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా. అందుకని చివరికి నాటో క్రాక్ అయ్యేలాగా ఉంది వాళ్ళకి మధ్య పడేసి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వరల్డ్ వైడ్గా పొలిటికల్ సినారియోస్ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడ ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా జనాభాలో చూశారనుకోండి, నెంబర్ 1 చైనా, మన ఇండియా ఉంటుంది 146 అలా. 141 crore ఏమో చైనా వాళ్ళు ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్లో అమెరికా వాళ్ళు 36 crore ఉంటారు. అమెరికా సూపర్ పవర్, జనాభా కూడా ఎక్కువ, వరల్డ్ 3rd biggest జనాభా. యూరోప్ మొత్తం కలిపి కూడా లేదు, ఆల్మోస్ట్ ఒక 70 కోట్లు ఉంటుంది యూరోప్ మొత్తం కలిపి. అందులో యూరోపియన్ జనాభా మొత్తం కలిపి కూడా ఒక 40 కోట్లు కూడా ఉండరు వాళ్ళు. అంటే చిన్నవి అవి ఇండియాతో కంపేర్ చేసినప్పుడు. అందుకని జనాభా ఎక్కువ, పవర్ ఎక్కువ అంటే అమెరికానే. అది అమెరికా ఉన్న ప్లస్ పాయింట్. పాపులేషన్ ఎక్కువ అండ్ మిలిటరీ టెక్నాలజీ, ఫినాన్స్ డామినెంట్ కూడా ఎక్కువ, డెడ్లీ కాంబినేషన్. అందుకని నెక్స్ట్ రాజకీయాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నాం అనుకోండి, ఇండియా, చైనా అండ్ అమెరికా ఇట్లా కలుతుంది. అంటే కాకపోతే రష్యా కూడా జనాభా 14 కోట్ల దాకా ఉంటుంది. రష్యా కూడా అది మిలిటరీ పరంగా మనం దాన్ని కొట్టుపడలేము. వీటి మధ్య ఉంటుంది. మన యూరోపియన్ యూనియన్ విడదీసి చూసామనుకోండి, జర్మనీ ఆల్మోస్ట్ ఒక 7 కోట్లు అండ్ ఫ్రెంచ్ ఒక 6 కోట్లు ఏముంటుంది అండ్ లండన్ 7 కోట్ల జనాభా. అవన్నీ చిన్నవి అండి. మన తెలంగాణ అంత ఉంటే అంతే జనాభా పరంగా. డెవలప్ అయింది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం మాట్లాడుకుంటాం, కానీ అదర్వైజ్ అంత కన్జంప్షన్ పనికిరావు మనకి. అందుకని మనోళ్ళు అమెరికన్ కాదని దూరంగా వెళ్ళి బిజినెస్ చేద్దామన్నా అవి అన్నీ చిన్నవి. ఇప్పుడు న్యూజిలాండ్ ఉందనుకోండి 2 కోట్ల జనాభా, మనకేం గిట్టుబాటు అవుద్ది. ఆస్ట్రేలియా ఉందనుకోండి 4 కోట్ల జనాభా, అక్కడ కన్జంప్షన్ ఏముంటుంది పెద్దగా. అది మన తెలంగాణలో ఆఫ్రంతే ఉన్నాయి అవన్నీ. అందుకని జనాభా ఎక్కువ ఉన్న అమెరికా లాంటి కావాలి మనకి, కన్జంప్షన్ ఎక్కువ అంటే హై అండ్ కన్జంప్షన్ ఉంటుంది. అది బెటర్ అనమాట. అందుకని ఎందుకు అమెరికా అంటే అంత క్రేజ్ అంటే బికాస్ ఆఫ్ ది కన్జంప్షన్ కూడా ఎక్కువ. అక్కడ కన్జంప్షన్ ఎక్కువ, డామినేషన్ ఎక్కువ, టెక్నాలజీ అన్నీ ఎక్కువ ఉన్నాయి. అందుకని అందరూ దాంట్లో వాటగా ఉంటారు. బట్ అదే విషయాన్ని అది బెదిరింపుల కోసం వాడటం అనేది ఇక్కడ వరస్ట్ థింగ్ అనమాట. దాంతో ఇండియా ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉంటుంది. బట్ స్టిల్ సక్సెస్ఫుల్గా మార్కెట్ ఇండియా వాళ్ళు అమెరికాని కాదని బయటికి బీన్ చేశారు. ఇప్పుడు చూసారనుకోండి, అండ్ ఆస్ట్రేలియా తోటి 100% ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నాయి మన వాళ్ళకి. న్యూజిలాండ్తో 100% ఉంది. అండ్ రీసెంట్గా గల్ఫ్ కంట్రీస్తో కూడా అయింది, అండ్ లండన్తో కూడా అయింది, స్విట్జర్లాండ్తో కూడా అయింది. అండ్ ఇట్లా పెంచుకుంటూ పోతా ఉన్నారన్నమాట. మిగతాది యూరోపియన్ యూనియన్ అండ్ రష్యా వాళ్ళతో కూడా రెడీ అవుతున్నారు. ఇట్లా ఒక్కొక్కటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెరిగే కొద్దీ అమెరికన్ గవర్నమెంట్ అంత ఉండదు ఇంకా. ఎందుకంటే మనం ఫుల్ డైవర్సిఫై చేస్తున్నాం కాబట్టి ప్రొడక్ట్స్. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా చేసుకుంటూ పోతుంటాం. కాబట్టి ఇంతకుముందుతో పోల్చుకుంటే 2-3 years బ్యాక్ ఈ సంవత్సరం బెటర్ పొజిషన్లో ఉంది ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా.
డెఫినెట్గా మేక్ ఇన్ ఇండియా పెద్దగా ప్రోగ్రెస్ అవుతుంది, స్లో అండ్ స్టడీగా. అవును, అన్సర్టనిటీస్ ఉన్నాయి, బట్ పాలిటిక్స్ వేరు, అన్సర్టనిటీ వేరు, Uncertainty బిజినెస్ వేరు, దానికి ప్యారల్ రన్ అవుతూనే ఉంటాయి. సో వ్యూవర్స్, మరి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలు ఉంటే కనుక పిల్లల ఫ్యూచర్ ప్లాన్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మరి బెస్ట్ ఫండ్స్ ఏంటి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి, మరి వీటిపైన అవగాహన కావాలనుకుంటున్నారా? 6 PM to 9 PM అంటే 3 hours ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు సుందర్ రామరెడ్డి గారు, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.